భారత సంవిధానము భాగము 1 సంఘము మరియు దాని రాజ్యక్షేత్రము. ఆర్టికల్ 4 రెండవ లేక మూడవ అనుచ్ఛేదములో నిర్దేశింపబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అమలుపరచుటకు 1వ మరియు 4వ అనుసూచీలలో ఆవశ్యకము కాగల సవరణ నిబంధనలు సదరు శాసనమునందుండవలెను మరియు అందు పార్లమెంటుచే ఆవశ్యకమని భావింపబడు అనుపూరక, అనుషంగిక మరియు పారిణామిక నిబంధనలు కూడా పార్లమెంటులోను అట్టి శాసనములచే ప్రభావితమైన రాజ్యము యొక్క లేక రాజ్యముల యొక్క శాసన మండలి లేక శాసన మండలాలలోను ప్రాతినిధ్యము గూర్చిన నిబంధనలతో సహా ఉండవచ్చును. పైన చెప్పబడిన ఏ శాసనమైనను 368వ అనుచ్ఛేదము నిమిత్తము ఈ సంవిధానం యొక్క సవరణగా భావింపబడరాదు. Constitution of India, Part 1. The Union and its Territory. Article 4. Laws made under Articles 2 and 3. To provide for the amendment of the first and the fourth schedules, and supplemental, incidental and consequential matters. Any law referred to in Article 2 or Article 3 shall contain such provisions for the amendment of the first schedule and the fourth schedule as may be necessary to give effect to the provisions of the law, and may also contain such supplemental, incidental and consequential provisions, including provisions as to representation in Parliament, and in the legislature, or legislatures of the state, or states affected by such law, as Parliament may deem necessary. No such law, as aforesaid, shall be deemed to be an amendment of this Constitution, for the purposes of Article 368. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము. ఆర్టికల్ 5 ఈ సంవిధాన ప్రారంభమున ఎవరేని వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రమున నివాస స్థలము కలిగియుండి మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక ఆ వ్యక్తి యొక్క తండ్రి గాని తల్లి గాని భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము 5 సంవత్సరములకు తక్కువ కాకుండా ఆ వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో అతడు భారతదేశ పౌరుడగును. Constitution of India, Part 2. Citizenship. Article 5. Citizenship at the commencement of the Constitution. At the commencement of this Constitution, every person who has his domicile in the territory of India, and who was born in the territory of India, or either of whose parents was born in the territory of India, or who has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately preceding such commencement, shall be a citizen of India.
భారత సంవిధానము. భాగము 2 పౌరసత్వము. ఆర్టికల్ 6. 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్యక్షేత్రము నుండి భారతదేశ రాజ్యక్షేత్రమునకు వలస వచ్చిన వ్యక్తి ఆదిలో అది శాసింపబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచించబడిన ఇండియాలో అతడు గాని అతని తల్లిదండ్రులలో ఎవరైనా కానీ అతని అవ్వ తాతలలో ఎవరైనా కానీ జన్మించి ఉండినచో మరియు అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమునకు పూర్వము వలస వచ్చిన సందర్భంలో అతడు వలస వచ్చిన తేదీ నుండి భారతదేశ రాజ్యక్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో లేక అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమున గాని అటు పిమ్మట గాని అట్లు వలస వచ్చిన సందర్భంలో పౌరులను రిజిస్టర్ చేయుటకై భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే నియమించబడిన అధికారికి అందుకై విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము దరఖాస్తు పెట్టుకొనిన మీదట ఆ అధికారిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడి ఉండినచో అట్టి వ్యక్తి ఈ సంవిధాన ప్రారంభమున భారతదేశ పౌరుడుగా భావింపబడును. అయితే ఏ వ్యక్తి అయినను అతడు దరఖాస్తు పెట్టుకొనిన తేదీన అవ్యవహిత పూర్వము కనీసము 6 మాసములు భారతదేశ రాజ్యక్షేత్రంలో నివసించి ఉండిననే తప్ప అట్లు రిజిస్టర్ చేయబడరాదు. Constitution of India, Part 2, Citizenship. Article 6. Rights of citizenship of certain persons who have migrated to India from Pakistan. Notwithstanding anything in Article 5, a person who has migrated to the territory of India from the territory now included in Pakistan shall be deemed to be a citizen of India at the commencement of this Constitution, if he, or either of his parents, or any of his grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted. And, in the case where such person has so migrated before the 19th day of July, 1948, he has been ordinarily resident in the territory of India since the date of his migration, or in the case where such person has so migrated on or after the 19th day of July, 1948, he has been registered as a citizen of India by an officer appointed in that behalf by the Government of the Dominion of India, on an application made by him, therefore, to such officer before the commencement of this Constitution, in the form and manner prescribed by that government. Provided that no person shall be so registered, unless he has been resident in the territory of India for at least 6 months immediately preceding the date of his application. భారత సంవిధానము. భాగము 2 పౌరసత్వము. ఆర్టికల్ 7.
5వ మరియు 6వ అనుచ్ఛేదములలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్య క్షేత్రము నుండి ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్య క్షేత్రమునకు 1947 మార్చి 1 దినము తరువాత వలస వెళ్ళిన వ్యక్తి భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. అయితే పాకిస్తాన్లో ఇప్పుడు చేరబడియున్న రాజ్య క్షేత్రమునకు అట్లు వలస వెళ్ళిన తరువాత భారతదేశంలో పునరావాసమునకు గాను లేక భారతదేశమునకు శాశ్వతంగా తిరిగి వచ్చుటకు గాను శాసన విహితమైన ఏదేని ప్రాధికారము చేయగాని ప్రాధికారము క్రింద గాని వసగబడిన అనుజ్ఞా పత్రము క్రింద భారతదేశ రాజ్య క్షేత్రమునకు తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ అనుచ్ఛేదములోని ఏదియూ వర్తించదు. మరియు అట్టి ప్రతి వ్యక్తి 6వ అనుచ్ఛేదము యొక్క ఖండము బి నిమిత్తము 1948 జూలై 19వ దినము తరువాత భారతదేశ రాజ్య క్షేత్రమునకు వలస వచ్చినట్లు భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 7, Rights of citizenship of certain migrants to Pakistan. Notwithstanding anything in Articles 5 and 6, a person who has after the first day of March, 1947, migrated from the territory of India to the territory now included in Pakistan shall not be deemed to be a citizen of India, provided that nothing in this article shall apply to a person who, after having so migrated to the territory now included in Pakistan, has returned to the territory of India, under a permit for resettlement or permanent return, issued by or under the authority of any law, and every such person shall for the purposes of Clause B of Article 6 be deemed to have migrated to the territory of India after the 19th day of July, 1948. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 8 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కానీ అతని తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ అతని అవ్వ తాతలలో ఎవరైనా కానీ ఆదిలో అధిశాసించబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచింపబడిన ఇండియాలో జన్మించియుండి అట్లు నిర్వచింపబడిన ఇండియా వెలుపల ఏ దేశమందైనను సాధారణముగా నివసించుచున్నచో తనను భారతదేశ పౌరునిగా రిజిస్టర్ చేయవలసినదని భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే లేక భారత ప్రభుత్వముచే విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము కానీ లేదా పిమ్మట కానీ అతడు తత్సమయమున నివసించుచున్న దేశమనందలి భారతదేశపు రాజదౌత్య లేక వాణిజ్య ప్రతినిధికి దరఖాస్తు పెట్టుకునిన మీదట అట్టి రాజ్య దౌత్య లేక వాణిజ్య ప్రతినిధిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడినచో అతడు భారతదేశ పౌరుడుగా భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 8,
Rights of citizenship of certain persons of Indian origin, residing outside India. Notwithstanding anything in Article 5, any person who or either of whose parents, or any of whose grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted, and who is ordinarily residing in any country, outside India, as so defined, shall be deemed to be a citizen of India, if he has been registered, as a citizen of India, by the diplomatic or consular representative of India, in the country, where, he is for the time being, residing. On an application, made by him therefore to such diplomatic or consular representative, whether before or after the commencement of this Constitution, in the form and manner prescribed by the Government of the Dominion of India, or the Government of India. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 9 ఏ వ్యక్తి అయినను ఏదేని విదేశీ రాజ్యము యొక్క పౌరసత్వమును తనంతట తాను ఆర్జించి ఉండినచో 5వ అనుచ్ఛేదమును బట్టి భారతదేశ పౌరుడు కారాదు, లేక 6వ అనుచ్ఛేదమును బట్టి గాని 8వ అనుచ్ఛేదమును బట్టి గాని భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. Constitution of India, Part 2, Citizenship, Article 9. Persons, voluntarily acquiring citizenship of a foreign state, not to be citizens. No person shall be a citizen of India by virtue of Article 5, or be deemed to be a citizen of India by virtue of Article 6 or Article 8, if he has voluntarily acquired the citizenship of any foreign state. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 10 ఈ భాగంలోని పూర్వగామి నిబంధనలలో దేని కిందైనను భారతదేశ పౌరుడగు లేక అట్టి పౌరుడుగా భావింపబడు ప్రతి వ్యక్తియు పార్లమెంటుచే చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అత్యధీనమై అట్టి పౌరుడుగా కొనసాగవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 10. Continuance of the rights of citizenship. Every person, who is, or is deemed to be a citizen of India, under any of the foregoing provisions, of this part shall, subject to the provisions of any law that may be made by Parliament, continue to be such citizen.
భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 11 పౌరసత్వ ఆర్జన మరియు సమాప్తిని గూర్చియు పౌరసత్వమునకు సంబంధించిన అన్ని ఇతర విషయములను గూర్చియు ఏదేని నిబంధన చేయుటకు పార్లమెంటుకు గల అధికారమును ఈ భాగము యొక్క పూర్వగామి నిబంధనలో ఉన్నదేదియు న్యూనపరచదు. The Constitution of India, Part 2, Citizenship, Article 11, Parliament to regulate the right of citizenship by law. Nothing in the foregoing provisions of this part shall derogate from the power of Parliament to make any provision with respect to the acquisition and termination of citizenship and all other matters relating to citizenship. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాధారణ విషయములు ఆర్టికల్ 12 ఈ భాగంలో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప రాజ్యము అను పదములో భారతదేశం యొక్క ప్రభుత్వము మరియు పార్లమెంటు, ప్రతి రాజ్యం యొక్క ప్రభుత్వము మరియు శాసనమండలి మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలోనున్న లేక భారత ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉన్న సమస్త స్థానిక లేక ఇతర ప్రాధికారులు చేరియుండును. Constitution of India, Part 3, Fundamental Rights, General, Article 12, Definition. In this part, unless the context otherwise requires, the state includes the government and Parliament of India, and the government and the legislature of each of the states, and all local or other authorities within the territory of India, or under the control of the Government of India. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాధారణ విషయములు ఆర్టికల్ 13 ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రంలో అమలులోనున్న శాసనములన్నీయు ఈ భాగములోని నిబంధనలకు ఎంతవరకు అసంగతముగా నుండునో అంతవరకు ప్రభావశూన్యమగును. రాజ్యము ఏ శాసనమునైనను ఈ భాగముచే ప్రదత్తమైన హక్కులను తీసివేయునట్లుగా లేక కుంచునట్లుగా చేయరాదు, మరియు ఈ ఖండము ఉల్లంఘన మేరకు ప్రభావశూన్యమగును. ఈ అనుచ్ఛేదములో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప ఏ శాసనము అను పదమునందు ఏదైనా అధ్యదేశము, ఉత్తర్వు, ఉపవిధి, నియమము, వినిమయము, అధిసూచన మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలో శాసనము వలె అమలు కలిగియున్న ఆచారము లేక
వాడుక చేరియుండును. బి. అమలులోనున్న శాసనములు అను పదబంధంలో ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందలి ఏదేని శాసన మండలిచే లేక ఇతర సమర్థ ప్రాధికారిచే పాస్ చేయబడి లేక కావింపబడి అంతకు ముందు రద్దు కాని శాసనములు అట్టి ఏ శాసనమైనను అందలి ఏ భాగమైనను అప్పుడు పూర్తిగా కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో కానీ అమలులో లేనప్పటికీ చేరియుండును. ఈ అనుచ్ఛేదంలోనున్నదేదియు 368వ అనుచ్ఛేదము క్రింద ఈ సంవిధానమునకు చేయబడిన ఏదేని సవరణకు వర్తించదు. Constitution of India, Part 3, Fundamental Rights, General, Article 13, Laws inconsistent with or in derogation of the fundamental rights. All laws in force in the territory of India immediately before the commencement of this Constitution, in so far as they are inconsistent with the provisions of this part, shall, to the extent of such inconsistency, be void. The state shall not make any law which takes away or abridges the rights conferred by this part, and any law made in contravention of this clause shall, to the extent of the contravention, be void. In this article, unless the context otherwise requires, law includes any ordinance, order, bylaw, rule, regulation, notification, custom or usage having, in the territory of India, the force of law. Laws in force includes laws passed or made by a legislature or other competent authority, in the territory of India, before the commencement of this Constitution, and, not previously repealed, notwithstanding that any such law, or any part thereof, may not be then in operation, either at all, or in particular areas. Nothing in this article shall apply to any amendment of this Constitution, made under Article 368. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 14 రాజ్యము భారతదేశ రాజ్య క్షేత్రమునందు శాసన దృష్టిలో సమానత్వమును లేక శాసనముల వలన సమాన రక్షణను ఏ వ్యక్తికిని నిరాకరించరాదు. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Equality, Article 14, Equality before law. The state shall not deny to any person equality before the law, or the equal protection of the laws within the territory of India.
సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 15 రాజ్యము కేవలము మత, జాతి, కుల, లింగ భేద, జన్మస్థాన కారణములను బట్టి గాని వాటిలో వేనిని బట్టి గాని ఏ పౌరునికి విరుద్ధముగా విచక్షణ చేయరాదు. ఏ పౌరుడును కేవలము మత, జాతి, కుల, లింగ భేద, జన్మస్థాన కారణములను బట్టి లేక వాటిలో వేనిని బట్టి దుకాణములలో, సార్వజనిక ఉపాహారశాలలలో, హోటళ్లలో, సార్వజనిక వినోద స్థలములలో ప్రవేశించు విషయమున లేక పూర్తిగానైనను కొంతవరకైనను రాజ్య నిధులతో నిర్వహించబడుచున్న లేక సార్వజనిక ఉపయోగార్థము అంకితము చేయబడిన బావులను, చెరువులను, స్నాన ఘట్టములను, రోడ్లను, విహార స్థలములను ఉపయోగించుకొను విషయమున ఎట్టి అసక్తతకు, బాధ్యతకు, నిర్బంధమునకు లేక షరతుకు లోనగునట్లు చేయబడరాదు. ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు స్త్రీలకు మరియు బిడ్డలకు ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల మరియు అనుసూచిత జనజాతులకై ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో గాని 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో గాని ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల లేక అనుసూచిత జనజాతులకై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినవైనను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు శాసనము ద్వారా ఏదేని విశేష నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో గాని 19వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము జీలో గాని ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. ఈ అనుచ్ఛేదము లేదా 19వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము జి లేదా 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో ఉన్నదేదియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులకు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని ఇతర పౌర వర్గముల పురోభివృద్ధి కొరకైన ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి మరియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు ప్రస్తుతమున్న ప్రత్యేకింపులకు అదనంగా ఉండు ప్రత్యేకింపు విషయంలో ప్రతి శ్రేణిలోని మొత్తము సీట్లలో గరిష్టముగా 10% అధ్యధీనమై
శాసనము ద్వారా ఏదేని నిబంధన చేయుట నుండి నిరోధించదు. ఎక్స్ప్లనేషన్. ఈ అనుచ్ఛేదము మరియు 16వ అనుచ్ఛేదము ప్రయోజనము నిమిత్తము ఆర్థికముగా వెనుకబడిన తరగతుల కుటుంబ ఆదాయము మరియు ఇతర ఆర్థికపరమైన అననుకూలతల యొక్క ఆధారంగా ఆయా సమయమునందు రాజ్యముచే అధిసూచించబడినట్లుండును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 15. Prohibition of discrimination on grounds of religion, race, caste, sex, or place of birth. The state shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth, or any of them. No citizen shall, on grounds only of religion, race, caste, sex, place of birth, or any of them, be subject to any disability, liability, restriction, or condition, with regard to access to shops, public restaurants, hotels, and places of public entertainment, or the use of wells, tanks, bathing ghats, roads, and places of public resort, maintained wholly or partly out of state funds, or dedicated to the use of the general public. Nothing in this article shall prevent the state from making any special provision for women and children. Nothing in this article, or in Clause 2 of Article 29, shall prevent the state from making any special provision for the advancement of any socially and educationally backward classes of citizens, or for the scheduled castes and the scheduled tribes. Nothing in this article or in subclause G of Clause 1 of Article 19 shall prevent the state from making any special provision by law for the advancement of any socially and educationally backward classes of citizens, or for the scheduled castes or the scheduled tribes, insofar as such special provisions relate to their admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in Clause 1 of Article 30. Nothing in this article or subclause G of Clause 1 of Article 19 or Clause 2 of Article 29 shall prevent the state from making any special provision for the advancement of any economically weaker sections of citizens, other than the classes mentioned in Clauses 4 and 5. And any special provision for the advancement of any economically weaker sections of citizens other than the classes mentioned in Clauses 4 and 5, insofar as such special provisions relate to their admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in Clause 1 of Article 30. Which in the case of reservation would be in addition to the existing reservations, and subject to a maximum of 10% of the total seats in each category. Explanation. For the purposes of this article, and Article 16, economically weaker sections shall be, such as may be notified by the state, from time to time on the basis of family income, and other indicators of economic disadvantage.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 16 రాజ్యమునకు అధీనమైన ఏదేని పదవిలో ఉద్యోగమునకు లేక నియామకమునకు సంబంధించిన విషయములలో పౌరులందరకు సమాన అవకాశము ఉండవలెను. కేవలము మత, జాతి, కుల, లింగభేద, అనువంశత, జన్మస్థాన, నివాసస్థాన కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ ఏ పౌరుడును రాజ్యముకు అధీనమైన ఏ ఉద్యోగమునకైనను పదవికైనను అపాత్రుడు కారాదు. లేక ఆ ఉద్యోగ విషయమునను పదవి విషయమునను ఏ పౌరుడికైనను విరుద్ధముగా విచక్షణ చేయబడరాదు. ఏదేని రాజ్య ప్రభుత్వమునకు గాని సంఘ రాజ్య క్షేత్ర ప్రభుత్వమునకు గాని అందలి ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారికి గాని అధీనమయ్యున్న ఒక తరగతి లేక కొన్ని తరగతుల ఉద్యోగముల విషయమున లేక ఏదేని పదవిలో నియామకము చేయు విషయమున అట్టి ఉద్యోగమునకు లేక నియామకమునకు పూర్వము ఆ రాజ్యములో లేక సంఘ రాజ్య క్షేత్రములో నివాసము ఆవశ్యకమని విహితపరుచు ఏదేని శాసనము చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు పార్లమెంటును నివారించదు. పౌరులలో వెనుకబడిన వర్గము వారికెవరికైనను రాజ్యమునకు అధీనమైన సేవా వర్గములలో తగినంత ప్రాతినిధ్యము లేదని రాజ్యము అభిప్రాయపడిన ఎడల అట్టి వారి కొరకు నియామకములను లేక పదస్థానములను ప్రత్యేకించుటకై ఏదేని నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. ఈ అనుచ్ఛేదములోనున్నదేదియు అనుసూచిత కులములు మరియు అనుసూచిత జనజాతుల వారికి ఆ రాజ్య సర్వీసులలో చాలినంతగా ప్రాతినిధ్యము వహించుట లేదని అభిప్రాయపడినప్పుడు రాజ్య సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతుల పదవులకు పారిణామిక సీనియారిటీతో పదోన్నతి విషయములలో ప్రత్యేకించుట కొరకు ఏదేని నిబంధనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఒక ఏడాదిలో రిజర్వేషన్ యొక్క ఏదేని నిబంధనను అనుసరించి ఖండము 4 లేక ఖండము 4A క్రింద ప్రత్యేక తరగతి ఖాళీలుగా చేయబడిన ఖాళీలలో భర్తీ చేయబడని వాటిని తదుపరి సంవత్సరము లేక సంవత్సరములలో భర్తీ చేయుటకై పర్యాలోచన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. మరియు అట్టి తరగతి ఖాళీలను మొత్తం ఖాళీల సంఖ్యతో 50% గరిష్ట పరిమితి రిజర్వేషన్ను నిర్ధారించుటను ఏ సంవత్సరంలో అవి భర్తీ చేయబడుచున్నవో ఆ సంవత్సరంలోని ఖాళీలతో కలిపి పర్యాలోచించరాదు. ఏదేని మతమునకు లేదా మత శాఖకు చెందిన సంస్థ యొక్క వ్యవహారములకు సంబంధించిన పదవిని నిర్వహించు వ్యక్తి లేక ఆ సంస్థ యొక్క పాలక వర్గ సభ్యుడు పలానా మతమును అవలంబించిన వాడై ఉండవలెనని లేక పలానా మత శాఖకు చెందినవాడై ఉండవలెనని
నిబంధించు ఏదేని శాసనము యొక్క అమలుకు ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు భంగము కలిగించదు. ఈ అనుచ్ఛేదములోనున్నదేదియు ఖండము 4లో పేర్కొనబడిన తరగతులు కానట్టి ఆర్థికముగా వెనకబడిన తరగతుల పౌరులకు నియామకములు మరియు పదవులలో ప్రస్తుతమున్న ప్రత్యేకింపునకు అదనంగా మరియు ప్రతి శ్రేణిలోని మొత్తము పదవులలో గరిష్టముగా 10% అధ్యధీనమై ఏదైనా నిబంధన చేయుట నుండి నివారించదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 16. Equality of opportunity in matters of public employment. There shall be equality of opportunity for all citizens in matters relating to employment or appointment to any office under the state. No citizen shall, on grounds only of religion, race, caste, sex, descent, place of birth, residence or any of them, be ineligible for, or discriminated against in respect of, any employment or office under the state. Nothing in this article shall prevent Parliament from making any law, prescribing, in regard to a class, or classes, of employment, or appointment to an office, under the government of, or any local or other authority, within a state or union territory. Any requirement as to residence within that state or union territory prior to such employment or appointment. Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments, or posts, in favor of any backward class of citizens, which, in the opinion of the state, is not adequately represented in the services under the state. Nothing in this article shall prevent the state from making any provision for reservation, in matters of promotion, with consequential seniority, to any class or classes of posts in the services under the state, in favor of the scheduled castes and the scheduled tribes, which, in the opinion of the state, are not adequately represented in the services under the state. Nothing in this article shall prevent the state from considering any unfilled vacancies of a year, which are reserved for being filled up in that year, in accordance with any provision for reservation made under Clause 4 or Clause 4a, as a separate class of vacancies to be filled up in any succeeding year or years, and such class of vacancies shall not be considered together with the vacancies of the year in which they are being filled up for determining the ceiling of 50% reservation on total number of vacancies of that year. Nothing in this article shall affect the operation of any law, which provides that the incumbent of an office in connection with the affairs of any religious or denominational institution, or any member of the governing body thereof, shall be a person professing a particular religion or belonging to a particular denomination. Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments or posts in favor of any economically weaker sections of citizens, other than the classes mentioned in Clause 4, in addition to the existing reservation, and subject to a maximum of 10% of the posts in each category.
సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన. అస్పృశ్యత నిర్మూలించబడినది మరియు ఏ రూపమునైనను దాని ఆచరణ నిషేధింపబడినది. అస్పృశ్యత నుండి ఉత్పన్నమగు ఏ అసక్తత అమలు జరుపుట శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 17. Abolition of untouchability. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. రాజ్యము సైనిక లేక విద్యా సంబంధమైన ఘనతను సూచించినది కానట్టి మరే బిరుదనైనను ప్రదత్తము చేయరాదు. భారతదేశ పౌరుడెవరును ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. భారతదేశ పౌరుడు కాని ఏ వ్యక్తియు తాను రాజ్యము ఖదీనమైన ఏదేని లాభాయుత లేక విశ్వాసయుత పదవిలో ఉన్నంతకాలము రాష్ట్రపతి సమ్మతి లేకుండా ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. రాజ్యముకు అధీనమైన ఏదేని లాభాయుత లేక విశ్వాసయుత పదవిలోనున్న వ్యక్తి రాష్ట్రపతి సమ్మతి లేకుండా ఏ విదేశీ రాజ్యము నుండి కానీ ఏ విదేశీ రాజ్యము క్రింద కానీ ఎట్టి బహుమతిని లేక ఉపలబ్ధిని లేక ఏ విధమగు పదవిని స్వీకరించరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 18. Abolition of Titles. 1. No title, not being a military or academic distinction, shall be conferred by the state. 2. No citizen of India shall accept any title from any foreign state. 3. No person who is not a citizen of India shall, while he holds any office of profit or trust under the state, accept without the consent of the President, any title from any foreign state. 4. No person holding any office of profit or trust under the state shall, without the consent of the President, accept any present, emolument, or office of any kind from or under any foreign state.
సంవిధానము. భాగము 3 మౌలిక హక్కులు. స్వాతంత్ర్యమునకు హక్కు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్యము మొదలైన వాటి విషయమున రక్షణ. పౌరులందరూ ఈ క్రింది హక్కులు కలిగియుందురు. ఏ వాక్ స్వాతంత్రమునకు మరియు భావ ప్రకటన స్వాతంత్ర్యమునకు. బి శాంతియుతముగాను మరియు ఆయుధములు లేకుండాను సమావేశమగుటకు. సి అసోసియేషనులు లేక సంఘములు లేక సహకార సంఘములు ఏర్పాటు చేయుటకు. డి భారతదేశ రాజ్య క్షేత్రము అంతటను స్వేచ్ఛగా సంచరించుటకు. ఈ భారతదేశ రాజ్య క్షేత్రమునందు ఏ భాగములోనైనను నివసించుటకు మరియు స్థిర నివాసము ఏర్పరచుకొనుటకు. మరియు జి ఏదేని వృత్తిని అవలంబించుటకు లేక ఏదేని ఉపజీవికను, వ్యాపారమును లేక వర్తకమును సాగించుటకు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము ఖండము 1 ఉపఖండము ఏ ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత, రాజ్య భద్రత, విదేశీ రాజ్యములతో స్నేహ సంబంధములు, ప్రజాశాంతి, సభ్యత లేక నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా గాని, న్యాయస్థాన ధిక్కారము, పరువు నష్టము లేక ఏదేని అపరాధ ప్రేరణ వీటి సంబంధమున విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనము చేయుట నుండి ఈ ఉపఖండంలో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము బి ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత లేక ప్రజాశాంతి వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండంలో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడినదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము సి ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత లేక ప్రజాశాంతి లేక నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా విధించబడినచో అంత మేరకు
ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు, లేక ఆ శాసనము చేయుట నుండి ఆ ఉపఖండములోనున్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడినదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండములు డి మరియు ఈ ద్వారా ప్రదత్తమైన ఏదేని హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు జనసామాన్యము యొక్క హితము కొరకు గాని ఏదేని అనుసూచిత జనజాతి యొక్క హితముల రక్షణ కొరకు గాని విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములలో ఉన్నదేదియు భంగము కలిగించదు, లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములలో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము జి ద్వారా ప్రదత్తమైన ఏదేని హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు జనసామాన్యము యొక్క హితము కొరకు విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు, లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. మరియు ప్రత్యేకించి అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము ఈ క్రింద తెలిపిన వాటికి సంబంధించినదైన ఎడల అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు, లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అవేవనగా ఏదేని వృత్తిని అవలంబించుటకు లేక ఏదేని ఉపజీవికను వ్యాపారమును లేక వర్తకమును సాగించుటకు ఆవశ్యకమగు వృత్తి సంబంధమైన లేక సాంకేతిక అర్హతలు లేక పూర్ణత లేక భాగత పౌరులను అపవర్జించైనను అన్యథా అయినను రాజ్యముచే లేక రాజ్యమునకు చెందిన లేక రాజ్యము యొక్క నియంత్రణలోనున్న ఏదేని కార్పొరేషన్చే ఏదేని వ్యాపారము వర్తకము పరిశ్రమ లేక సేవ సాగించబడుట. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom. Article 19. Protection of certain rights regarding freedom of speech, etc. All citizens shall have the right a. to freedom of speech and expression, b. to assemble peaceably and without arms, c. to form associations or unions or cooperative societies, d. to move freely throughout the territory of India, a. to reside and settle in any part of the territory of India, and g. to practice any profession, or to carry on any occupation, trade or business.
Nothing in subclause A of clause 1 shall affect the operation of any existing law, or prevent the state from making any law, insofar as such law imposes reasonable restrictions on the exercise of the right conferred by the said subclause, in the interests of the sovereignty and integrity of India, the security of the state, friendly relations with foreign states, public order, decency or morality, or in relation to contempt of court, defamation, or incitement to an offense. Nothing in subclause B of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the sovereignty and integrity of India or public order, reasonable restrictions on the exercise of the right conferred by the said subclause. Nothing in subclause C of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the sovereignty and integrity of India or public order or morality, reasonable restrictions on the exercise of the right conferred by the said subclause. Nothing in subclauses D and A of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, reasonable restrictions on the exercise of any of the rights conferred by the said subclauses, either in the interests of the general public, or for the protection of the interests of any scheduled tribe. Nothing in subclause G of the said clause shall affect the operation of any existing law, insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the general public, reasonable restrictions on the exercise of the right conferred by the said subclause, and, in particular, nothing in the said subclause shall affect the operation of any existing law, insofar as it relates to, or prevent the state from making any law relating to 1. The professional or technical qualifications necessary for practicing any profession, or carrying on any occupation, trade or business, or 2. The carrying on, by the state, or by a corporation, owned or controlled by the state, of any trade, business, industry or service, whether to the exclusion, complete or partial, of citizens, or otherwise. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 20 అపరాధములకై నేరస్థాపన విషయమున రక్షణ ఏ వ్యక్తియు అపరాధమని ఆరోపించబడిన కార్యమును చేసిన సమయమున అమలులో ఉన్న శాసనము యొక్క అతిక్రమణకు తప్ప ఏ అపరాధమునకును నేరస్థాపితుడు కారాదు మరియు అపరాధము చేసిన సమయమున అమలులోనున్న శాసనము క్రింద విధింపబడియుండెడి దానికంటే మించిన శాస్తికి లోను చేయబడరాదు. ఏ వ్యక్తియు ఒకే అపరాధమునకు ఒకసారికి మించి అభియోగమునకు
మరియు శిక్షకు గురి చేయబడరాదు. ఏదైనా అపరాధము చేసినట్లు అభియుక్తుడైన ఏ వ్యక్తియు తనకు వ్యతిరేకముగా సాక్ష్యము నొసగుటకు బలవంతము చేయబడరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 20. Protection in respect of conviction for offences. No person shall be convicted of any offence except for violation of a law, in force, at the time of the commission of the act, charged as an offence, nor be subjected to a penalty greater than that, which might have been inflicted under the law, in force, at the time of the commission of the offence. No person shall be prosecuted and punished, for the same offence, more than once. No person accused of any offence shall be compelled to be a witness against himself. భారత సంవిధానము భాగము 3. మౌలిక హక్కులు. స్వాతంత్ర్యమునకు హక్కు. ఆర్టికల్ 21. ప్రాణ మరియు వ్యక్తిగత స్వాతంత్ర రక్షణ. శాసనము ద్వారా స్థాపితమైన ప్రక్రియ ప్రకారము తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యము హరించబడరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 21. Protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty, except according to procedure established by law. భారత సంవిధానము భాగము 3. మౌలిక హక్కులు. స్వాతంత్ర్యమునకు హక్కు. ఆర్టికల్ 21A. విద్యా హక్కు. రాజ్యము శాసనము ద్వారా నిర్ధారించునట్టి రీతిలో 6 నుండి 14 సంవత్సరముల వయసులోని పిల్లలందరికీ నిశుల్క మరియు నిర్బంధ విద్యను కల్పించవలెను. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 21A. Right to Education. The state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years, in such manner as the state may, by law, determine.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్రమునకు హక్కు ఆర్టికల్ 22 కొన్ని సందర్భములలో అరెస్టు మరియు నిరోధము నుండి రక్షణ. అరెస్టు చేయబడిన ఏ వ్యక్తియు అట్టి అరెస్టుకు గల కారణములను గూర్చి వీలైనంత త్వరితముగా తెలియజేయబడకుండా అభిరక్షణలో నిరోధించబడరాదు మరియు తాను కోరిన న్యాయవాది సలహా పొందుటకు అట్టి న్యాయవాదిచే ప్రతివాదన చేయించుకొనుటకు గల హక్కు అతనికి నిరాకరించబడరాదు. అరెస్టు చేయబడి అభిరక్షణలో నిరోధించబడిన ప్రతి వ్యక్తి అట్లు అరెస్టు చేయబడిన తరువాత అరెస్టు చేయబడిన స్థలము నుండి అక్కడికి అత్యంత సమీపమున గల మెజిస్ట్రేటు న్యాయస్థానమునకు అతనిని తీసుకొని పోవుటకు ఆవశ్యకమైన కాలమును మినహాయించి 24 గంటల లోపల అట్టి మెజిస్ట్రేటు సమక్షమున హాజరుపరచబడవలెను మరియు అట్టి ఏ వ్యక్తియు మెజిస్ట్రేటు యొక్క ప్రాధికారం లేకుండా సదరు కాలావధికి మించి అభిరక్షణలో నిరోధించబడరాదు. ఖండములు 1 మరియు 2లో ఉన్నదేదియు ఈ క్రింది వ్యక్తికి వర్తించదు. తత్సమయమున శత్రుదేశీయుడైన ఎవరేని వ్యక్తి లేక నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద అరెస్టు చేయబడిన లేక నిరోధింపబడిన ఎవరేని వ్యక్తి నివారక నిరోధము కొరకు నిబంధించు శాసనము ఏదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమింపబడిన లేక నియమింపబడుటకు అర్హత కలిగిన వ్యక్తులతో కూడిన సలహా బోర్డు తన అభిప్రాయంలో సదరు 3 మాసములకు మించి నిరోధించుటకు తగినంత కారణము కలదని సదరు కాలావధి ముగియుటకు పూర్వము రిపోర్టు చేసిననే తప్ప. అయితే ఈ ఖండములోనున్నదేదియు ఖండము 7 యొక్క ఉపఖండము బి క్రింద పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా విహితమైన గరిష్ట కాలావధికి మించి ఏ వ్యక్తినైనను నిరోధించుటకు ప్రాధికారము నొసగదు లేక అట్టి వ్యక్తి ఖండము 7 యొక్క ఉపఖండములు ఏ మరియు బిల క్రింద పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అనుసరించి నిరోధించబడిననే తప్ప ఒక వ్యక్తిని 3 మాసముల కంటే ఎక్కువ కాలావధికి నిరోధించుటకు ప్రాధికారము నొసగదు. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద చేయబడిన ఉత్తర్వును అనుసరించి ఎవరేని వ్యక్తి నిరోధించబడినప్పుడు అట్లు ఉత్తర్వు చేయు ప్రాధికారి అట్టి ఉత్తర్వును చేయుటకు గల కారణములను వీలైనంత త్వరితముగా ఆ వ్యక్తికి తెలియపరచవలెను మరియు ఆ ఉత్తర్వుకు విరుద్ధముగా విన్నవించుకొనుటకు అతనికి శీఘ్రతమైన అవకాశమును కలిగించవలెను. ఖండము 5లో నిర్దేశింపబడిన ఉత్తర్వును చేయు ప్రాధికారి ఏ సంగతులను వెల్లడించుట ప్రజాహితమునకు విరుద్ధమని తలచునో అట్టి సంగతులను అతడు వెల్లడించవలెనని సదరు ఖండములోనిదేదియు అపేక్షించరాదు. పార్లమెంటు శాసనము ద్వారా ఈ క్రింది విషయములను విహితము చేయవచ్చును. ఏ ఖండము 4 యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలను అనుసరించి
సలహా బోర్డు యొక్క అభిప్రాయమును పొందకుండా నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఒక వ్యక్తిని 3 మాసములకు మించిన కాలావధికి నిరోధించుటకైన పరిస్థితులను. బి. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఎవరేని వ్యక్తి యొక్క నిరోధమునకు గరిష్ట కాలావధి మరియు సి. ఖండము 4 యొక్క ఉపఖండము ఏ క్రింద పరిశీలనలో సలహా బోర్డు అనుసరించవలసిన ప్రక్రియ. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 22. Protection against arrest and detention in certain cases. 1. No person who is arrested shall be detained in custody without being informed, as soon as may be, of the grounds for such arrest. Nor shall he be denied the right to consult, and to be defended by, a legal practitioner of his choice. 2. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate, within a period of 24 hours, of such arrest excluding the time necessary for the journey from the place of arrest, to the court of the magistrate, and no such person shall be detained in custody beyond the set period, without the authority of a magistrate. 3. Nothing in clauses 1 and 2 shall apply to any person who for the time being is an enemy alien, or to any person who is arrested or detained, under any law providing for preventive detention. 4. No law providing for preventive detention shall authorize the detention of a person, for a longer period than 3 months. Unless, an advisory board consisting of persons, who are, or have been, or are qualified to be appointed as, judges of a high court, has reported, before the expiration of the said period of 3 months, that there is in its opinion sufficient cause for such detention. Provided that nothing in this subclause shall authorize the detention of any person, beyond the maximum period prescribed by any law made by Parliament, under subclause B of clause 7. Or, such person is detained, in accordance with the provisions of any law made by Parliament, under subclauses A and B of clause 7. 5. When any person is detained in pursuance of an order made under any law, providing for preventive detention, the authority making the order shall, as soon as may be, communicate to such person the grounds on which the order has been made, and shall afford him the earliest opportunity of making a representation against the order. 6. Nothing in clause 5 shall require the authority making any such order, as is referred to in that clause, to disclose facts, which such authority considers to be against the public interest to disclose. 7. Parliament may by law prescribe a. the circumstances, under which in the class, or classes of cases, in which a person may be detained for a period longer than 3 months, under any law providing for preventive detention, without obtaining the opinion of an advisory board, in accordance with the provisions of subclause A of clause 4. B. The maximum period, for which any person may in any class, or classes of cases, be detained, under any law, providing for preventive detention. And C. The procedure to be followed by an advisory board, in an inquiry, under subclause A of clause 4.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 23 మనుష్యుల క్రయ విక్రయములపై మరియు బలవంతపు చాకిరీలపై నిషేధము మనుష్యుల క్రయ విక్రయము వెట్టి మరియు తాదృశ్యమైన బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి. ఈ నిబంధన యొక్క ఉల్లంఘన శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును. అయితే ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు సార్వజనిక ప్రయోజనముల కొరకు నిర్బంధ సేవను విధించుట నుండి రాజ్యమును నివారించదు మరియు అట్టి సేవను విధించుటలో రాజ్యము కేవలము మతము, జాతి, కులము లేక వర్గ కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation, Article 23, Prohibition of Traffic in Human Beings and Forced Labor. 1. Traffic in human beings, and beggar, and other similar forms of forced labor, are prohibited. And any contravention of this provision shall be an offense, punishable, in accordance with law. 2. Nothing in this article shall prevent the state from imposing compulsory service for public purposes. And in imposing such service, the state shall not make any discrimination on grounds only of religion, race, caste or class or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము 14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation, Article 24, Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25
అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము, స్వేచ్ఛాయుత మతావలంబన, ఆచరణ, ప్రచారములు ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును, స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును, ఆచరించుటకును, ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై సాంఘిక సంక్షేమమునకును, సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును, శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వంలోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1. కృపాన ధారణ, కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2. ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు, జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion. 1. Subject to public order, morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience, and the right, freely to profess, practice, and propagate religion. 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law, regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము
భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 26 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము. ప్రజాశాంతికి, నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును: మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట, మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. to establish and maintain institutions for religious and charitable purposes. b. to manage its own affairs, in matters of religion. c. to own and acquire movable and immovable property, and d. to administer such property in accordance with law. భారత సంవిధానము. భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము. ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము. భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 28 కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక
మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము. రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మతబోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ, అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావలెనని కానీ, అందుకు ఆ వ్యక్తిని కానీ, ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom is to attendance at religious instruction, or religious worship, in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person, or, if such person is a minor, his guardian has given his consent thereto.